ఏదైనా రావాలి. మీ జాతకాలు తెలుసుకోవాలంటే తిరిగిపోతుంది మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఒక 50 సినిమాలు హీరోయిన్ గా చేసి ఉంటారు కదా, 55 సినిమాలు ఎలా నీ బొందరా నీ బొంద. లేదు లేదు, రోజుకు 10 సార్లు మీరే చెప్తారు. గొడవ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా రేకలయ్యిరా చేతుల్లో, రేకలయ్యి. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? ఏం చేసావురా ఈ 14 వారాలు? డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావు లాగా? ఈ రేఖ ఉండే ఇమాన్యుల్ గురించి చెప్పారు, నాకు కాబోయే ఆయన గురించి చెప్పండి. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసాలే గుండె కదండి. ఉండాల్సిన క్వాలిటీస్ అది. చెయ్యారా అది? ఎక్కడో కొడుతుంది సీనా. అది చూసి జాతకం చెప్తే నా జాతకం పాడైపోతుంది. ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. వాడి చేతిలో రేఖలు లేదు, అసలు నీకు చెయ్యలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వన్ లాస్ట్ టైం లో భాగంగా పోటీదారులకు ఇస్తున్న టాస్క్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ చివరి టాస్క్ లో 100% కనబరుస్తారని ఆశిస్తున్నాను. ఎక్కడో కొడుతుంది సీనా. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఏమన్నావు? వినబడినట్టు నటించుకో. మా ముగ్గురిని టార్గెట్ చేశాడు, మేము వాడిని టార్గెట్ చేసాము. సింపుల్. చంపేద్దారా? వీళ్ళంతా మారరా? ఎలా ఉన్నావు? ఎంత బాగున్నారా సార్? ఎక్కడికి? ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం. అప్పుపోయింది బిగ్ బాస్. డెమోన్ గడే పొడిచాడు బిగ్ బాస్. నాలుగారులు 24. థ్యాంక్స్, లవ్ యూ. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఆగొస్తుంది బిగ్ బాస్. ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. చిన్నప్పటి నుంచి కష్టాలను స్వయంగా అనుభవించిన బాగా తెలుస్తుంది. ఈ ఇంట్లో అదే మీ బలంగా తో కలిసిపోయారు. నవ్వులైనా, నామినేషన్ అయినా, మాటలే మీ ఆయుధాలు. తెలివి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనే విషయం సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ ఓల్డ్ ముందా. వెనక అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలని. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్?